హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ రాజధాని అమరావతిలోని N18 రోడ్ దగ్గర ఉన్నాము. ప్రజెంట్ మనకు ఈ N18 రోడ్కి సంబంధించిన వర్క్స్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయండి. ఈ వీడియోలో మీకు క్లియర్గా అప్డేట్ ఇస్తాను ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇప్పుడైతే మనం E7 N18 రోడ్ జంక్షన్ దగ్గర అయితే ఉన్నామండి. ఎదురుగా మనకు కొండ మీద టెంపుల్ కనిపిస్తుంది కదా, అది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. అనంతవరం దగ్గర అయితే ఉంటుంది. ఇది E7 రోడ్ అండి. మనకి E18 రోడ్ అనేది E7, E8, E9 రోడ్ మీద అయితే జంక్షన్ కలుపుకుంటే అయితే ఈ రోడ్ అయితే వెళ్తుందండి. ప్రజెంట్ మనకు N18 రోడ్కి సంబంధించిన వర్క్స్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతుందండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా మనకు ఈ రోడ్ అనేది 2.3 కిలోమీటర్ల వరకు అయితే జరుగుతుందండి. ఇది వచ్చేసి మనకు అనంతవరం నుంచి నెక్కల్ వరకు అయితే ఈ రోడ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే మీరు నేను 1 మంత్ బ్యాక్ అయితే ఈ రోడ్కి సంబంధించిన అప్డేట్ అయితే ఇచ్చాను. అప్పుడు బేసిక్ వర్కే ఉండేదండి. జస్ట్ డ్రైనేజ్ కోసం అప్పుడే స్టార్టింగ్ తోవడానికి అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడైతే ఈ 1 మంత్లో ఏం జరిగిందంటే ఆల్మోస్ట్ లెఫ్ట్ సైడ్ అంతా ఈ డ్రైనేజ్ సంబంధించిన వర్క్ నీట్గా అయితే కంప్లీట్ అయిపోయింది. జస్ట్ ఫినిషింగ్ వర్క్ మాత్రమే ఉంది. అలాగే రోడ్లు కూడా మూడు వేలుగా అయితే తవ్వుతున్నారండి. వర్క్స్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఈ 2.3 కిలోమీటర్స్ వర్క్స్ అయితే చాలా వేగంగా జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకు వేస్టేజ్ వాటర్కి సంబంధించి డ్రైనేజ్కి అండి. ఇవన్నీ కూడా కింద అయితే పీసీసీ అయితే పోసేసి రాడ్ బెండింగ్ అయితే చేసి పెట్టుకున్నారు. ఎదురుగా ఉన్నది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి ఉందండి. మధ్యలో అయితే గ్యాప్ వదిలేరు కదా, అదంతా మనకు మ్యాన్ హోల్ అయితే గ్యాప్ వదిలేరు. యాక్చువల్గా మనకు ఈ N18 రోడ్కి సంబంధించిన వర్క్స్ వచ్చేసి BSR కంపెనీ వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారండి. యాక్చువల్గా మనకు అమరావతిలో ఈ రోడ్లో వచ్చేసి 16 ఉంటుంది, N రోడ్లో వచ్చేసి 18 అయితే ఉంటుంది. మనకి N రోడ్ ఇది చివరి రోడ్ అండి, ఇది N18 రోడ్ అనేది. అందులో కూడా ఇది చిన్న రోడ్డు, లాస్ట్ రోడ్గా ఉంటుంది. ఇది కూడా వర్క్స్ అనేది కూడా చాలా స్పీడ్గా జరుగుతుందండి ఈ రోడ్డు సంబంధించి. ఎందుకంటే నేను 1 మంత్ బ్యాక్ అసలు మొత్తం చెట్లు అప్పుడే బేసిక్ వర్క్ అయితే స్టార్ట్ అవుతుండే. ఇప్పుడు మొత్తం నీట్గా సైడ్ క్లియరెన్స్ పనులు కూడా అయిపోయి కూడా డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ కూడా ఆల్మోస్ట్ 80% అయితే కంప్లీట్ అయిపోయింది. 20% వర్క్స్ మాత్రమే రిమైనింగ్ ఉన్నాయి. అలాగే ఇక్కడ చూడండి, మొత్తం కూడా చూడండి, ఇక్కడ జస్ట్ 2 వైపులా దిమ్మలు కట్టేసి పైన స్లాబ్ వర్క్ అయితే రెడీ చేసి అయితే పెట్టుకున్నారు. మొత్తం రాడ్ బెండింగ్ అంతా చేసి పెట్టుకున్నారు. కింద మనకి ఏంటంటే కర్రలు కూడా ఏంటంటే బొట్టుకి జారిపోకుండా ఆ చెక్కలు కట్టారు కదా, జారిపోకుండా అయితే పెట్టుకున్నారు అనమాట. ఈ మిడిల్లో వదిలినటువన్నీ మనకు మ్యాన్ హోల్కి వేసుకొని వదిలేరండి కొంచెంగా. అలాగే మనకి ఎదురుగా చూడండి, మొత్తం ఎర్రమట్టిని తోలుకొని నీట్గా స్ట్రాంగ్గా చేసి పెట్టుకున్నారు. ఇక్కడ కూడా సేమ్ అదేనండి. మనకు స్లాబ్ వర్క్ కోసం అయితే ఐరన్ అయితే చేసి పెట్టుకున్నారు ఈ విధంగా. ఇది నాకు తెలిసి ఇంకొక 10 డేస్లో అయితే ఈ స్లాబ్ వర్క్ మొత్తం ఈ డ్రైనేజ్ సంబంధించిన వర్క్ మొత్తం నీట్గా కంప్లీట్ అయిపోతుంది. అలాగే మనకి ఇక్కడ ఐరన్తో అయితే కొలతలు పెట్టుకున్నారండి. నాకు తెలిసి మధ్యలో పవర్ డక్స్కి సంబంధించిన తవ్వుతారేమో. ఈ రోడ్ని మొత్తం ఇక్కడ చెట్లు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా క్లియర్ చేసుకుంటూ వస్తున్నారండి. అక్కడ దాదాపుగా 3 జేసీబీలు వర్క్ చేస్తున్నాయి, ఒక 6 లారీలు అయితే వర్క్ చేస్తున్నాయి ప్రతి దగ్గర కూడా. చూస్తున్నారు కదా, ఇక్కడ మొత్తం ఎర్రమట్టిని అయితే నీట్గా తోలారు. ముందు చూసిన రోడ్లు మొత్తం గ్రావెల్ వేసుకొని స్ట్రాంగ్ అయితే చేసి పెట్టుకున్నారు. ఒకటైతే ఇటుపక్క తోగుకుంటూ వస్తుంది, ఇంకోటి అటుపక్క తోగుకుంటూ వెళ్తుందండి నీట్గా అయితే. చూడండి, అసలు అంటే ఒక వే అయిపోయిన తర్వాత ఇంకో వే అయితే నీట్గా తోగుకుంటున్నారండి. మనకు అక్కడ స్తంభాలు కనిపిస్తుంది కదా, దాని పక్కన మనకి ఎల్లో స్తంభం అయితే ఉంది, అక్కడ వరకు వెడల్పుగా చేస్తున్నారండి ఈ రోడ్ని అయితే. అక్కడ ఒక జేసీబీ వర్క్ చేస్తుంది, ఇక్కడ ఒక జేసీబీ వర్క్ చేస్తుంది, అలాగే ఫ్రంట్ ఒక జేసీబీ వర్క్ చేస్తుంది. మళ్ళీ ఇంకో కొంచెం ఫ్రంట్కి వెళ్తే అక్కడ కూడా ఒక జేసీబీ అయితే వర్క్ చేస్తుందండి. ఒకవైపు జేసీబీ వర్క్ చేస్తుంది, మట్టిని పోసుకుంటూ వస్తుంది, ఇంకోటేమో నీట్గా దాన్ని స్ట్రాంగ్ అయితే తొక్కుకుంటూ వస్తుంది. ప్రజెంట్ అయితే మనకు N18 రోడ్కి సంబంధించిన వర్క్స్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయండి. మనకు ఫ్రంట్ అయితే E8 రోడ్ కూడా వస్తుంది. యాక్చువల్గా మనకు ఆ E8 రోడ్లోనే ప్రజెంట్ గూగుల్ కూడా రాబోతుందని అంటున్నారు. వర్క్స్ అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయండి. ఇక్కడ ఒక జేసీబీ వర్క్ చేస్తుంది చూడండి అటు. అలాగే మనకు లెఫ్ట్ సైడ్ ఇంకా మనుషులు కూడా ఆ డ్రైనేజ్ సంబంధించిన వర్క్, రాడ్ బెండింగ్ అవన్నీ చేసి పెట్టుకున్నారు. మొత్తం ఆ లెఫ్ట్ సైడ్ మొత్తం మీరు అక్కడ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూసుకుంటే సేమ్ మొత్తం అక్కడక్కడ స్లాబ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. కొన్ని దగ్గర రాడ్ బెండింగ్ చేసి పెట్టుకున్నారు, కొన్ని దగ్గర స్లాబ్ వర్క్ అయితే రెడీ చేసి అయితే పెట్టుకున్నారు ఈ రోడ్డుకి సంబంధించి. అలాగే ఈ రోడ్డు మొత్తం వెడల్పుగా అయితే విస్తరిస్తున్నారండి. ఒక వే అయిపోయింది కదా, ఇంకొక వే కోసం నీట్గా అయితే దాదాపు 4 జేసీబీలు అయితే వర్క్ చేస్తుంది.
అలాగే మనకి ఇక్కడ రెడ్ది ఒక చిన్న మిషనరీ కనిపిస్తుంది కదండి, కింద అయితే రోడ్ రోలర్ లాగా ఉంది. అదంతా మనకు వైబ్రేట్తో మొత్తం కింద నేలనంతా స్ట్రాంగ్ చేస్తుందేమో ఇదంతా. చూస్తున్నారు కదా, ఇదంతా ఇక తొక్కుని చూడండి ఈ ఎర్రమట్టిని అయితే. చిన్నది ఇది, కింద వైబ్రేషన్ వల్ల కొంచెం గట్టి పడుతుంది నేల అనేది. చూడండి, ఒకటేమో అటువైపు నుంచి అటు తోగుకుంటూ వెళ్తుంటే, ఒకటి ఇటు నుంచి తోగుకుంటూ వెళ్తుంది చూడండి. నాకు తెలిసి 2-3 రోజులు ఇది మొత్తం క్లియర్ అయిపోతుందండి. రోడ్డు సంబంధించిన వెడల్పు అయితే చేసేస్తారు. ఆల్రెడీ ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా, ఎర్రమట్టిని కూడా వేసుకున్నారు. ముందర నుంచి గ్రావెల్ పోసుకొని అక్కడైతే నీట్గా అయితే తొక్కుతుంది చూడండి వెహికల్ అయితే. సో ప్రజెంట్ ఇదండి మనకు N18 రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అయితే ఈ విధంగా అయితే జరుగుతుంది. Nకి సంబంధించిన రోడ్స్లో ఇది N18 అనేది లాస్ట్ రోడ్ అండి. సో మనకైతే ఈ N18కి సంబంధించిన రోడ్ వర్క్స్ అయితే ఈ విధంగా అయితే జరుగుతుంది. ఇదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇటువైపు ఏంటంటే నీట్గా గ్రావెల్ పోసిన దగ్గర మొత్తం నీట్గా అయితే స్ట్రాంగ్ అయితే తొక్కుతుంది చూడండి మిషన్ అయితే. మొత్తం ఇదంతా గ్రావెల్ అండి, నీట్గా పోసి పెట్టుకున్నారు. ఇది అయిపోయిన తర్వాత దీని మీద మనకు ఎర్రమట్టి అయితే నీట్గా పోస్తారు. ఇదేమో తొక్కుతుంది, ఇంకోటి ఏమో మొత్తం మట్టినంతా నీట్గా చేసేదానికి ముందైతే ఇంకోటి అయితే వర్క్ చేస్తుందండి ఆ లారీ ముందైతే.